తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. చాలా మంది ఇప్పుడు ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు గోల్డ్ సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, గోల్డ్ బయర్స్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్ చెప్తారు. కొంతమంది మేము ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేస్తామంటారు, రకరకాలుగా చెప్తారు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన గోల్డ్కి ఎగ్జాక్ట్లీ వాల్యూ ఎక్కడ వస్తుంది, అది మనకు ఎప్పుడు తెలుస్తుంది. మన ఆర్నమెంట్ మనం కొనేటప్పుడు వేస్టేజ్ కడతాం కానీ అమ్మేటప్పుడు వేస్టేజ్ ఉండదు. అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. సెకండ్ థింగ్, మన ఆర్నమెంట్స్లో మోస్ట్ ప్రాబ్లీ స్టోన్స్ ఉంటాయి. మనకు స్టోన్స్ వెయిట్ అనేది ఎగ్జాక్ట్గా తీసేసి మన గోల్డ్కి వాళ్ళు అమౌంట్ చెప్పాలి. సో ఇప్పుడు కంపెనీస్ ఎలా ఉన్నాయంటే, మనం ఒక స్టోర్కి వెళ్తాం, వాళ్ళు అక్కడ ఆర్నమెంట్స్ ఫొటోస్ తీసి ఎక్కడికో పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి డిసైడ్ చేసి మనకు చెప్తారా స్టోన్ వెయిట్ ఎంత ఉంది అని. ఇట్స్ వెరీ ఫనీ, రైట్? సో మనకి స్టోన్ ఇప్పుడు మనం ఎలాగ అమ్మేసుకుంటున్నాం, మన ముందే స్టోన్ తీసేయమని అడగండి కంపెనీస్ని. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆస్క్ దెమ్ టు రిమూవ్ స్టోన్ తీసేసి మీ గోల్డ్కి వెయిట్ ఎంతో చెక్ చేయమనండి. వాళ్ళు ఎలా అంటే, మీది ఆర్నమెంట్ డ్యామేజ్ చేయడం మాకు ఇష్టం ఉండదు, ఇలా ఎమోషనల్గా చెప్పి దే విల్ కన్ఫ్యూజ్ కస్టమర్స్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు స్టోన్స్ తీయమని అడగండి. స్టోన్స్ తీసి మీ గోల్డ్ ఎగ్జాక్ట్ వెయిట్ చెక్ చేయమనండి. గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయడానికి ప్రాపర్ మెషిన్, XRF టెక్నాలజీ మెషిన్స్ ఉంటాయి, జర్మన్ మెషిన్స్. ఆ మెషిన్లో చెక్ చేయమనండి ప్యూరిటీ. వాళ్ళు కళ్ళతో చూసి ప్యూరిటీ చెప్తారు. ఇట్స్ వెరీ ఫన్నీ థింగ్, రైట్? సో నేను ఇచ్చే సజెషన్స్ అది. అంటే మీరు గోల్డ్ డ్యామేజ్ చేయకుండానే మీరు మీ దగ్గర మెషిన్స్ ఉన్నాయి కాబట్టి అందులో చూసి. మన దగ్గర జర్మన్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి. అది ఎలా అంటే జస్ట్ సింపుల్, మనం పేపర్ జిరాక్స్ మెషిన్లో పెడితే జిరాక్స్ ఎలా వస్తుందో, మనం ఆర్నమెంట్ మెషిన్లో పెడితే మనకి ప్యూరిటీ తెలిసిపోతుంది. సో దానివల్ల ఆర్నమెంట్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. మనం కస్టమర్కి ప్యూరిటీ అనేది చెప్తాం, ఇంత ప్యూరిటీ వస్తుంది అని చెప్పి. వన్స్ కస్టమర్ అగ్రీస్ ఫర్ దాట్, దాని తర్వాత మేము దాంట్లో స్టోన్స్ రిమూవ్ చేసి దాన్ని ప్రాపర్గా మెల్టింగ్ చేస్తాం. మెల్టింగ్ ఎందుకు చేస్తామంటే, టు అవాయిడ్ ఇప్పుడు హుక్స్ దగ్గర ఒక ప్యూరిటీ ఉంటుంది, చైన్ దగ్గర ఒక ప్యూరిటీ ఉంటుంది. సో దానివల్ల కస్టమర్కి ఏది అమౌంట్ ఎక్కువ తక్కువ కాకుండా ప్రాపర్గా క్యాలిక్యులేషన్ అవ్వడం కోసం గోల్డ్ని కస్టమర్ ముందే మెల్టింగ్ చేస్తాం. మెల్టింగ్ చేసిన తర్వాత వచ్చిందే ఇస్తాం. అండ్ మెల్టింగ్ ఆల్వేస్ గివ్స్ బెస్ట్ వాల్యూ ఫర్ ద కస్టమర్స్. ఓకే, ఇప్పుడు మీలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కదా, వై ఎస్వీఎస్ గోల్డ్? చెప్పాం కదండి, మేము స్టోన్ వెయిట్ అదంతా అక్యురేట్గా తీస్తాం. సో మార్కెట్లో ఏంటంటే ఆర్నమెంట్ పర్చేస్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు ప్రాఫిట్ కోసం స్టోన్ వెయిట్ ఎక్కువ చెప్తారు. వై విల్ సమ్వన్ సే లెస్ స్టోన్ వెయిట్ ఎందుకు చెప్తారు? నో వన్ విల్ డూ దట్. సో వాళ్ళు డెఫినెట్లీ మార్జిన్ చెక్ చేసుకుని చేస్తారు. అండ్ మోర్ ఓవర్ చాలామంది ఏంటంటే, మేము ప్రాసెసింగ్ ఫీ తీసుకోమంటారు. మీ దగ్గరికి వాళ్ళ ఏజెంట్స్ వస్తారు, మీ చేతిలో క్యాష్ పెట్టేస్తారు, ఆర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. మీరు క్యాష్ తీసుకుని చేయడం వల్ల మీకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చూడండి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ట్రస్ట్ అండ్ మనం ఎక్కడైనా గోల్డ్ సేల్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఆ కంపెనీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. అన్రిజిస్టర్డ్ కంపెనీస్ మన ఆర్నమెంట్ని తీసుకుని వాళ్ళు ప్రాపర్ వాల్యుయేషన్ ఇవ్వరు. ఓకే, సో ఇప్పుడు మీరు మార్కెట్లోకి వచ్చేసరికి ఇలాంటి గోల్డ్ కొనే కంపెనీలు చాలా చాలా వచ్చాయి. మీ జస్ట్ బేబీ కంపెనీ, సో మీరు కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఎస్వీఎస్ గోల్డ్ అని ఒక నిలదొక్కుకోవడానికి. వాట్ కైండ్ ఆఫ్ ఏ హర్డిల్స్ యూ ఫేస్డ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. మాది సెప్టెంబర్లో స్టార్ట్ అయింది కంపెనీ, జస్ట్ 4 months ఓల్డ్. ఈ 4 monthsలో లాట్ ఆఫ్ లోకల్ ప్లేయర్స్ దే స్టార్టెడ్ గివింగ్ గూగుల్ రివ్యూస్. ఇప్పుడు మీరు మా గూగుల్ రివ్యూస్ ఓపెన్ చేస్తే సమ్ కాంపిటీటర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి తెలియదు. మనం వాళ్ళ పేరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, వాళ్ళ ఇన్స్టా ఐడి ట్రేస్ చేయొచ్చు, వాళ్ళ కంపెనీలో దిగిన ఫొటోస్ అన్నీ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్కి వెళ్తున్నాం దాన్ని తీసుకుని. సో వాట్ ఐ వాంట్ టు సే, ఇక్కడి నుంచి మేము ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంప్లాయీస్ మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు, ఇట్స్ గుడ్. బట్ దాన్ని మీరు మీ బాస్ చెప్పారని, వాళ్ళు చెప్పారని మీరు వేరే కంపెనీ గురించి రివ్యూస్ అవి ఇవ్వడం చేయడం, అది మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ సజెస్ట్ నాట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఏదైనా మార్కెట్లో చేయాలనుకుంటే లెట్స్ డూ విత్ కాంపిటీషన్, నాట్ విత్ ఆల్ దిస్ థింగ్. దిస్ ఐ వాంట్ టు కన్వే టు మై కాంపిటీటర్స్.